హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా బ్లాగ్. నేను మీ రంజాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. నేనైతే ఊరెళ్ళి వచ్చాను కదా దసరాకి. ఏమేమి తీసుకొచ్చానని మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి టమాటా పచ్చడి ఉంటుంది కదా, అదైతే తీసుకొని వచ్చానండి. ఇంకా ఇడ్లీ రవ్వ ఆల్రెడీ ఒక ప్యాకెట్ అయితే ఉంది, ఇంకా ఒక ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను. అలాగే చింతపండు కేజీన్నర అయితే తీసుకొని వచ్చాను. ఇక్కడ ఇడ్లీ రవ్వ అయితే దొరకదు, ఇడ్లీ రైస్ అయితే దొరుకుతుంది. మాకు అలవాట్లేదు కదా, పిండి పిండిగా అనిపిస్తుందండి ఇడ్లీ. ఇంకా చింతపండు అంటారా, నల్లగా ఉంటుంది, అస్సలు తినబుద్ధి కాదు. ఇంకా ఇది వచ్చేసి నెయ్యి బాటిల్. ఇంకా ఇవి వచ్చేసి చెక్కలు ఊర్లో చేసుకున్నాం కదా, ఇంకా అవైతే కొంచెం కొంచెం అయితే తీసుకొని వచ్చారు. మా హస్బెండ్ తింటారులే అని చెప్పేసి మేమైతే ఊర్లో తిన్నామండి. ఇంకా కొంచెం కొంచెమే తీసుకొని వచ్చాను. మా హస్బెండ్ కూడా టైం అయితే ఉండదు, నైట్ డిన్నర్కి వస్తారు కదా, అప్పుడైతే తింటారండి. మ్యాక్సిమం తక్కువ. ఇంకా ప్లేట్లో నాకు గుర్తుండి ప్లేట్లో వేసిస్తే తింటారు. ఇంకా అందుకని చెప్పేసి కొంచెమే తీసుకొని వచ్చాను. ఇవైతే మా అత్తగారి ఊరు నుంచి అయితే తీసుకొని వచ్చారండి, మా హస్బెండ్ వాళ్ళ గారండి, అంటే మా బాబాయి. ఇంకా ఈసారి అయితే అక్కడ నుంచి మ్యాక్సిమం తీసుకొని వచ్చాను నేను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత గిన్నెలు అయితే ఉన్నాయి, మా హస్బెండ్ రైస్ వండుకున్నారంట. ఇంకా గిన్నెలు ఉంటే అన్నీ క్లీన్ చేసేసాను. ఇంక ఇక్కడికైతే స్కూల్లో ఫీజు కడదామని చెప్పేసి వచ్చానండి. స్కూల్ అయితే ఎప్పుడో తెరిచేశారు, ఆ రోజే స్కూల్కి పంపించాను. హాఫ్ అన్ అవర్ ముందు వచ్చాను ఫీజు కడదాంలే అని చెప్పేసి. అప్పుడైతే ఈ ట్రైనింగ్ అయితే జరుగుతుంది. రేపు పిల్లలకి వచ్చేసి గేమ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ ఆడిపించి సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా ఐసీఎఫ్ అని పెద్ద గ్రౌండ్ అయితే ఉందండి, అక్కడికైతే తీసుకెళ్తున్నారు. And fair play and to strive for victory, but also to affect defeat with grace. Let the spirit of sports unite us all in friendship and healthy competition. Thank you. ఫీజు కట్టడానికి వచ్చానని చెప్పాను కదా, ఫీజు అయితే ఇద్దరిది కట్టేశానండి. ఇంకా ఆ రోజైతే మా చిన్నబాబుకి ముందు రోజే మిగతా పిల్లలకి ఇచ్చేసారు స్కూల్ ఓపెన్ అప్పుడే. ఇంకా మేము కొంచెం లేట్గా వెళ్ళాం కదా, ఈ రోజైతే ఇచ్చారు సర్టిఫికేట్. మా పెద్ద బాబుకి కూడా రావాలి పోయంలోకి, మరి ఎందుకో ఇవ్వలేదండి, తనకి అడగాలి మ్యామ్కి. ఇంకా ఐసీఎఫ్ గ్రౌండ్కి అయితే వచ్చాము. చాలా అంటే చాలా పెద్ద గ్రౌండ్ అండి. ఇది వచ్చేసి రైల్వే వాళ్ళది అనమాట. ఇంకా అయితే చాలా బాగుంది. ఇక్కడైతే పిల్లలకి కోచింగ్స్ అవి నేర్పిస్తూ ఉంటారంట. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ బ్లూ కలర్ షర్టు
బాయ్ ఉన్నారు కదా, అక్కడ తన పక్కన అయితే కూర్చొని ఉన్నాను. మా బ్యాచ్ నా ముందర అయితే ఉన్నారు వీళ్ళు ముగ్గురు. ఇంకా ఈ వీడియో మా హస్బెండ్ అయితే తీస్తున్నారండి. ఇంకా చూడండి, ఇక్కడ వచ్చేసి రెడ్ హౌస్, బ్లూ హౌస్, ఎల్లో హౌస్, అలాగైతే ఈ వీళ్ళకైతే 5th క్లాస్ నుంచి అయితే స్టార్టింగ్ అంట. ఇంకా మా పిల్లలకైతే లేదు ఈ కోచింగ్. 5th క్లాస్ నుంచి స్టార్ట్. చాలా బాగా చేస్తున్నారండి, నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఇక్కడే ఉంటే కంపల్సరీగా మా పిల్లల్ని అయితే జాయిన్ చేస్తాను. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది గేమ్స్లో. మా చిన్నబాబు అయితే ప్రతి గేమ్ ఆడాడు అంటే కంపల్సరీ కప్ అయితే తీసుకొని వస్తాడు. ఇంకా అలా తీసుకొని వస్తాడనుకొని ఆశతోనే వచ్చాను. పెద్దబాబు అయితే సెలెక్ట్ అవ్వలేదు. ఫస్ట్ అయితే స్కూల్లో ప్రాక్టీస్ చేపించి సెలెక్ట్ చేసి ఆ తర్వాత ఇక్కడికైతే తీసుకొని వచ్చారు. ఇంకా మా చిన్నబాబు అయితే రెండిట్లో సెలెక్ట్ అయ్యాడండి, రన్నింగ్లో. తర్వాత ఒక గేమ్, ఫన్నీ గేమ్ అయితే ఉంది, దాంట్లో సెలెక్ట్ అయ్యాడు. ఇంకా దేంట్లో వచ్చాడు ఏంటనేది మీరే చూసేయండి. ఇంకా ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ అయితే ఇలాగ ప్రాక్టీస్ అయితే చేపిస్తున్నారు. తర్వాత జెండా వందనం, తర్వాత భరతనాట్యం, ఇంకా ఆ తర్వాత గేమ్స్ అయితే పెట్టారు. Now marching towards the dais, the poise and power is Bharati team, dressed in blue, which symbolizes peace, tranquility and stability. Bharati team led by Kanishka A and Danu Jayashree N.R. Have a look at the charisma that each marcher exhibits. Pratish now lights the Olympic cauldron. The flame represents the endeavor of victory, the struggle for protection and the life. For super serious. கை தட்டுங்க எல்லாருமே. எல்லாரும் கை தட்டு. சின்ன குழந்தை పిల్లలందరినీ అక్కడికైతే కూర్చోబెట్టారు మ్యామ్ వాళ్ళు. ఇంక ఇక్కడైతే రన్నింగ్లో ఉన్నాడు కానీ రన్నింగ్లో అయితే రాలేదండి. ఫన్నీ గేమ్ ఉందని చెప్పాను కదా, అందులో అయితే వచ్చారు. కానీ అక్కడైతే మిస్టేక్ అయితే చేశాడు. పాపం ఏడ్చాడండి మా బాబు. ఎందుకంటే తనకి టాయిలెట్ వస్తుంది కానీ ఎక్కడ వేసుకోవాలో అర్థం అవ్వలేదు, భయపడ్డాడు. నా దగ్గర కూడా రాలేదండి, నేను ఎక్కడ ఉన్నాను తనకు కనిపించలేదు అనుకుంటా. పాప అక్కడ చూడండి టాయిలెట్ వస్తుంది, టాయిలెట్ పోసుకున్నాడు అక్కడ. ఇంకా ఏడ్చాడండి, ఏమవ్వదులే అని. అయినా కానీ తనైతే థర్డ్ అయితే వచ్చాడు. నార్మల్గా అయితే సెకండ్ రావాలండి, ఎందుకంటే సెకండ్ వచ్చిన అబ్బాయి జిప్ అయితే వేయలేదు బ్యాగ్కి, మా అబ్బాయి వేశాడు. ఇంకా నేను కూడా ఏడుస్తున్నాడని పట్టించుకోలేదు. ఇంకా సరేలే అని చెప్పేసి వదిలేసాను. థర్డ్ అయితే వచ్చాడు, కప్ అయితే వచ్చేసింది. మేము వచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బుక్స్ లోపల పెట్టేసి జిప్ వేసి తగిలించుకొని మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళు. అలాగా 3 ప్రైజెస్ అయితే ఉన్నాయండి. బాలాజీ సార్ కొంచెం We have the prize winners of Getting Ready to School, Grade 1 boys. First place, Kavin J.A. Second place, Bhavish. Third place, Shaikh Shafia. Third place, Sheikh Shafia. The prize winners of Getting Ready to School, boys. And the girls. First place, Kavin. Victory. Second place, Bhavish. Third place, Sheikh Shafia. Parents, we assure you, professionally trained photographers are capturing these moments. They will be shared to you. Please encourage the prize winners.
will be shared to you. Please encourage the prize winners. There is no one else to encourage our kids. Shini, second place Pradyukta, third place Tanmay Shri. Give a big round of applause to your audience. Now next event 400 meters juniors Congratulations to all the prize for winners. girls. Umasri. మా హస్బెండ్ అయితే 1 అవర్ ఉండి వెళ్ళిపోయారండి. ఇంకా నేనే ఆటో బుక్ చేసుకొని ఐసీఎఫ్ నుంచి బయలుదేరిపోయాను ఇంటికి. ఇంకా గేమ్స్ అయితే జరుగుతున్నాయి. 5th నుంచి 12th దాకా అయితే జరుగుతున్నాయి కానివ్వండి. మాకు లేట్ అవుతుంది, పిల్లలకి కూడా లంచ్ ఏం తీసుకొని రాలేదని నేను బయలుదేరి వచ్చేసాను. మ్యామ్ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అన్నారు. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇంటికి వచ్చేసాను. నాతో పాటు వచ్చిన అక్క అయితే అక్కడే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి వచ్చేసి 10th, తను అన్ని గేమ్స్లో ఉన్నాడు. ఇంకా వాళ్ళకి వచ్చేసి 7 అయితే అయిందండి నైటు. నేనైతే 11:30కి అయితే బయలుదేరిపోయాను. మా అయితే 11:30కి అయిపోయింది. 11:30కి అయితే బయలుదేరాను. ఐసీఎఫ్ అండి, నేను ఫస్ట్ టైం చూడడం రైల్వే వాళ్ళదంట. ఇది చాలా అంటే చాలా బాగుందండి. ఇంక ఇలాగైతే జరిగిందండి. ఇదే అండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఎస్కే రంజా బ్లాగ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మరో న్యూ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.